మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్, అద్దంకి రోడ్డు, ఆటో నగర్, దర్శిలో తక్కువ ధరలకే ఇన్వర్టర్లు, బ్యాటరీలు అందుబాటులోనికి వచ్చాయి. అద్దంకి రోడ్డులోని ఆటో నగర్ ఏరియాలో అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ పేరుతో నూతనంగా స్థాపించబడిన షాపు నందు తక్కువ ధరలకే బ్యాటరీలు, ఇన్వర్టర్లు అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని దర్శి నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు. వివరాలకు ఈ క్రింది ఫోన్ నంబర్ ను సంప్రదించవలసిందిగా వారు తెలిపారు. సెల్ నంబర్ 7095626508. ప్రొపరేటర్ అనిల్ శ్రీను. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీ, జనసేన పార్టీల తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ సాధించి పోటీ చేసేందుకు ఎవరికి వారుగా రెండు పార్టీల నాయకులు ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తుండగా ఈ పార్టీలలో కూడా రోజుకు ఒక కొత్త పేరుతో పాటుగా కొత్త మార్పులు కూడా జరుగుతూ వినిపిస్తున్నాయి. దర్శిలో జనసేన పార్టీ పోటీ చేస్తే గెలుపు ఓటములు ఎలా ఉంటాయనే విషయంపై టీడీపీ, జనసేన రెండు పార్టీల పెద్దలు విడివిడిగా వారి పార్టీ కార్యకర్తల నుంచి, స్థానిక నాయకుల నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నట్లుగాను, అలాగే ఇదే విషయంపై సర్వే కూడా ఇటీవల నిర్వహించినట్లుగాను విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం తెలిసింది. టీడీపీకి అయితేనే గెలుపు అవకాశం ఉంటుందని టీడీపీలో ఎక్కువ మంది నాయకులు, కార్యకర్తలు వారి వంతు అభిప్రాయాన్ని అధిష్టానానికి తెలిపినట్లు కూడా సమాచారం తెలిసింది. దర్శిలో జనసేన 3 గ్రూపులుగా ఏర్పడి ఒకరికొకరికి సంబంధాలు లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఒక కొత్త జనసేన నాయకుడు ఈ నెల 24వ తేదీన దర్శి పట్టణంలో నిర్వహించిన ర్యాలీని ప్రజలు ఇది చూసి ఇదేమిటని ప్రధానంగా చర్చించుకోవటం కూడా వినిపిస్తుంది. గ్రూపులను రాష్ట్ర పెద్దలు, జిల్లా పెద్దలు ఎందుకు అరికట్టడం లేదో, ఎందుకు ప్రోత్సహిస్తున్నారో, ఐక్యతకు ఎందుకు చర్యలు చేపట్టడం లేదో అనేది జనసేన అభిమానులు పలువురు అనుకోవటం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితులు దర్శి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య నెలకొని ఉన్నందున ఈ రెండు పార్టీలు పొత్తులో భాగంగా ఎవరికి టికెట్ కేటాయించాలో ఆచితూచి నిర్ణయం చేపట్టడం మంచిదని ఇరు పార్టీల అభిమానులు అనుకోవటం కూడా వినిపిస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుతం జనసేన, టీడీపీల మధ్య టికెట్ విషయమై దర్శిలో పోటీ పట్టడం మాత్రం పలువురికి ప్రయోజనం జరుగుతుందని, ఇది మంచిదే కదా అని మరికొందరు ఆనందంగా అనుకోవటం కూడా వినిపిస్తుంది. ఇది ఇలా ఉంటే మరికొందరు కొత్తవారు, ఆర్థికంగా బలమైన నాయకులు కూడా జనసేన, టీడీపీకి దర్శికి త్వరలో రానున్నట్లు కూడా మరో విశ్వసనీయమైన సమాచారం తెలిసింది. అది కూడా చూడాల్సిందే, ఎదురు చూడాల్సిందే. టికెట్ కేటాయింపు ఊరికే కదా ఇవన్నీ.